అందరికీ నమస్కారం. నా పేరు జయమరబాబు. నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తున్నారు. చాలా మంచిగా నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్తే మీ క్లెయిమ్ హ్యాపీగా అయిపోతుంది, ఇబ్బంది లేకుండా. ఒకవేళ నెట్వర్క్ లేని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా వరకు నేను కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మాకు కూడా. ఎందుకంటే మేము 4 రోజులు అయిందండి, 5 రోజులు అయిందండి మేము అనేసి హాస్పిటల్ చూపించుకొని బిల్స్ ఉన్నాయి, ఎలా పెట్టాలంటారు. దయచేసి ఈ తప్పు చేయొద్దు ఎవరు. ఎక్కువగా నెట్వర్క్ లేని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ ఏజెంట్ ద్వారా కానీ మీ హెల్త్ ఇన్సూరెన్స్ వారికి ఇంటిమేషన్ చేయండి. ఇంటిమేషన్ చేయకపోతే మీ క్లెయిమ్ నెంబర్ రిజిస్టర్ అవ్వకపోతే మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి నెట్వర్క్ ఉన్న హాస్పిటల్కి మాత్రం వెళ్ళడానికి ముందు మీరు ప్రయత్నం చేయమని మరీ కోరుకుంటున్నాను. లేదా ఇంటిమేషన్ చేయండి. థ్యాంక్ యూ.